హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము ఉండే దగ్గర మాకు దగ్గరలోనే వండర్ పార్క్ ఉంది. ఇది చాలా ఫేమస్ ఇక్కడ నవీ ముంబైలో. అయితే ఈ పార్క్ అయితే చాలా ఫేమస్. కరోనా తర్వాత 3 ఇయర్స్ ఇది బంద్ ఉండే. చాలా డెవలప్ అయితే చేసిండ్రు. దీని లోపల అయితే మీకు చూపిస్తున్నాను. దీని ఛార్జెస్, లోపల ఎంట్రీ ఛార్జెస్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్కి 30 రూపీస్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే మనం లగేజ్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమీ అలౌడ్ ఉండవు ఇందులో. ఇక్కడికి ముంబై అయితే వచ్చిన వాళ్ళైతే తప్పకుండా మీకు టైం ఉంటే ఏదైతే విజిట్ చేయండి. ఇందులో అన్ని వండర్స్ ఉంటాయి ఇందులో. మళ్ళీ ఇంకా మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా జాయింట్ వీల్ కానీ ఇంకా పిల్లలు ఎంజాయ్ చేయడానికి కొన్ని పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా గేమ్స్ ఉంటాయి. ఇక్కడికి రావాలంటే 2 టైమింగ్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ 7 చాలా అవుతుంది, మళ్ళీ 12కి బంద్ అవుతుంది, మళ్ళీ ఒక 2 అవర్స్ బంద్ ఉండి మళ్ళీ 3కి చాలా అవుతుంది, మళ్ళీ నైట్ 9-10 వరకు అయితే ఓపెనే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు మనం తీసుకెళ్ళే ఫుడ్ అయితే అలౌడ్ ఉండదు, కానీ ఇందులో క్యాంటీన్ కూడా ఉంటుంది. తినాలనుకుంటే ఇది ఫుడ్ కోర్ట్. ఇలా చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఏది తినాలంటే అదైతే ఉంటుంది. ఇంకా ఇది అప్పుడు 3 ఇయర్స్ కింద ఇది ఏం డెవలప్ లేకుండా ఇప్పుడు చాలా డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు మీ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు బోర్ కొడితే అక్కడక్కడ స్కిప్ చేసి చూడండి, కానీ మొత్తం అయితే చూడండి. చాలా బాగుంటుంది. అన్ని వ్యూస్ ఇంకా వాటర్ తోటి అయితే మనం దుబాయ్లో వాటర్ తోటి ఇట్లా డ్యాన్సింగ్ చూస్తాం కదా, సేమ్ ఇక్కడ అలాగే చేసిండ్రు. చాలా బాగుంటుంది. మీరు మిస్ కాకుండా అయితే చూడండి. ఇక్కడ పిల్లలు అయితే ఫొటోస్ దిగుతున్నారు అందరూ. చూడండి. ఇప్పుడైతే ఇది డేలో అయితే ఇప్పుడు నార్మల్ వాటర్ ఇలా డ్యాన్స్ చేస్తూ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం నైట్ 7-7:30కి ఒక షో ఉంటుంది. ఆ షోలో మాత్రం మనకి ఎంత బాగా చూపిస్తారో. ఇది మనకైతే ఇప్పుడైతే 6 అవుతుంది. ఇప్పుడు మనం ఒక 1 అవర్ ఇలా తిరిగామంటే 7కి అట్లా స్టార్ట్ అయిపోతుంది ఇది. అప్పుడు ఈ వీడియోలో లాస్ట్లో ఉంటుంది, లేదంటే మధ్యలో అయినా వస్తుంది. మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది. ఇదైతే బాగా నచ్చింది మాకైతే. ఇది ఇంతకుముందు లేకుంటే దీన్ని కూడా చేసిండ్రు. ఇది కూడా బాగుంది. ఇంకా పిల్లల గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. మనం కూడా జాయింట్ వీల్ కానీ ఇంకా వేరే పెద్దలు తిరిగేవి కూడా చాలా ఉన్నాయి. గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరు ఫొటోస్ దిగుతారు ఎక్కువ. గ్రీనరీ కూడా చాలా బాగుంది. మీరు సమ్మర్లో అయినా మనకి వీకెండ్లో కానీ ఇక్కడ చాలామంది వస్తారు. ఈరోజు అయితే సమ్మర్ అని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఇంకా మనం సమ్మర్ ఎప్పుడు వచ్చినా కూడా చాలామంది ఉంటారు. ముంబైలో ఎక్కడ ఉన్నా కానీ వస్తారన్నమాట ఇది చూడడానికి. ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది. మనం ట్రైన్లో కూడా తిరిగి అన్నీ చూడొచ్చు. మనం నడుచుకుంటూ అన్నీ చూడలేకపోతే ఈ ట్రైన్ ఎక్కి కూడా చూడొచ్చు. ఇది ట్రైన్ పిల్లలకైనా పెద్దలకైనా ఇద్దరికి కూడా అవైలబుల్ అయితే ఉంది. మాకైతే లైన్ ఇక్కడే ఒక 1/2 అవర్ 1 అవర్ దాకా పోయింది ట్రైన్ కోసం లైన్ పట్టేసరికి. ఇంకా ఇక్కడికి వచ్చి మేము ట్రైన్ మాత్రమే యూజ్ చేసుకున్నాం అంతే. ఇంకా ఏమీ ఎక్కలేదు. అంత టైం కూడా లేకుండే. జాయింట్ వీల్ కూడా ఉన్నాయి. జాయింట్ వీల్ అయితే ఎక్కలేము. ఎవరికైనా భయమే అనిపిస్తుంది కాబట్టి మేము ఎవరం ఎక్కలేము. కానీ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ మనం ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడే తిరుగుతాం, కానీ ఇక్కడైతే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ ఉంటాయి. ఒక ఎగ్జిబిషన్ అయితే మనకు ఒక 1 మంత్ దాకా ఉంటుంది కదా, ఇక్కడైతే ఎప్పుడు ఉంటుంది. ఓన్లీ మండే మాత్రమే హాలిడే ఉంటుంది. మిగతా అన్ని డేస్ చాలే ఉంటుంది ఇది. చూడండి గేమ్స్ అయితే మనం ఇవన్నీ వండర్స్ అయితే చూస్తున్నాము. ఒక్కొక్క వండర్ ఇది. ఇక్కడ ఇదేంటో మనకు అర్థం కాకపోతే ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. దీని గురించి మనం చూసుకోవచ్చు. ఇక్కడ బోర్డు పెట్టి మనకైతే ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇదేంటో తెలుసుకుంటూ మనం వండర్స్ అన్నీ చూడవచ్చు, ఫోటో దిగచ్చు. చాలా బాగున్నాయి ఇవైతే వండర్స్. ఇవైతే స్టార్టింగ్ కూడా ఉండే.
ఇలా డేలో వచ్చినప్పుడు ఇప్పుడు మనం వండర్స్ బాగా చూడాలంటే డేలో రావాలి. కొంచెం 4 అట్లా వెళ్తే మనము లైట్ ఉన్నప్పుడు మంచిగా చూడొచ్చు. మళ్ళీ నైట్లో కూడా లైటింగ్స్ పెడతారు, అప్పుడు కూడా బాగుంటుంది. మనం 2 టైంలు చూడాలంటే 4కి వెళ్తే మనం ఈవినింగ్ వ్యూ చూడొచ్చు, మళ్ళీ డే వ్యూ కూడా చూడొచ్చు. ఇలా అన్నీ ఇవన్నీ మీకు అన్ని వండర్స్ తెలిస్తే దీని గురించి అర్థమైపోతుంది. బోర్డు కూడా చూపిస్తున్నాను ఇదేంటి అని తెలుసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే మీరు చూడండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ముంబైలో ఎక్కడికి వెళ్ళినా మీతో షేర్ చేసుకుంటూ అక్కడ ఏముంటాయి ఏంటనేది అన్నీ చూపిస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. देखो ना थोड़ा सा चलो चिकन चिकन पिज्जा चिकन पिज्जा అన్నీ children and kids accompanied by parents.
ये बंद है शायद, है ना? वाला बंद है। ले चलेंगे हाँ ललारा यही है ये అదే ఉన్నది. कागज याद रखा इधर दिखी नहीं। మస్తు మంది ఉన్నారు. అట్లాంటి ఎక్కడి నుంచి వచ్చిండే వీళ్ళందరూ? ముంబై నుంచి. ముంబై నుంచి అంట. నవమి ముంబై వాళ్ళు గారంట.
ఓకే ఫ్రెండ్స్, ఇది వండర్ పార్క్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.